రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏం మంచి అయితే లేదు మేడం. ఎందుకు మంచిగా లేదు? ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల, ఓలా ఊబర్ రావడం వల్ల, టూ వీలర్ ఇలా బైక్ల అంటే మీద ఫ్రీ తిరగడం బస్సుల వల్ల వల్ల చదువుకునే విద్యార్థులకు కాను దానికి తగ్గట్టుగా ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఉపయోగపడుతుందని చాలా అందరు మంది. ప్రైవేట్ లోనే చదువుకుంటున్నారు మేడం. గవర్నమెంట్ ఎవరు చదువుకుంటున్నారు అని చెప్పండి. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది మరి ఏమన్నా రాష్ట్రంలో? ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా కానీ కూడా గవర్నమెంట్ స్కూల్ అనేది ఇంగ్లీష్ మీడియం అయితే లేదు. అందరు ప్రైవేట్ లలో వేసుకుంటున్నారు. వేలు వేలు పోసుకోవాల్సి వస్తున్నది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చూసుకుంటేనేమో ఫ్రీ బస్ పెట్టారు. కానీ చాలా మంది ఏమంటున్నారు, ఆ ఫ్రీ బస్ పెట్టేది బదులు గవర్నమెంట్ లో మంచి సదుపాయాలు కల్పిస్తే విద్యార్థులకు విద్య అందుతుంది అంటున్నారు. మీరేమంటారు? ప్రతి ఒక్క గవర్నమెంట్ లో పోయి చెక్ చేయండి. ఒక ఇద్దరు ముగ్గురు టీచర్ వాళ్ళ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేనే లేరు. వాళ్ళు ఒక 100 మంది స్టూడెంట్స్ కూడా లేరు వాళ్ళ. సో ఇప్పుడు మన ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే విద్యా వైద్యం ఈ రెండు ఏ విధంగా నడుస్తున్నాయి? ఏమున్నది మేడం, ఏం మంచిగా లేదు. అందరూ ప్రైవేట్ లలో ప్రైవేట్ అని చెప్పేసి అని పోతున్నారు. గవర్నమెంట్ లాగా మంచిగా చేస్తారు. సో మీరు గమనించిన వరకు అసలు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఒక 50% కదా, 30% కూడా బాగాలేదు. చాలా మంచిగా ఉండే అంటే ఏం మంచిగా ఉంది కేసీఆర్ ఉన్నప్పుడు? ప్రాజెక్ట్ వల్ల అన్నిటి వల్ల ఫ్రీ అన్ని నాకు ఓలా ఊబర్ ర్యాపిడో బైకులు ఈ డిస్టిక్ బండ్లు మొత్తం బంద్ చేస్తే, హైదరాబాద్ లో తెలంగాణలో ఎక్కడ స్టేట్ వాళ్ళకి అక్కడ పెట్టేస్తే వాళ్ళకు పొట్ట నిండుతుంది, మాకు పొట్ట నిండుతుంది. ఓలా ఊబర్ ర్యాపిడో డిస్టిక్ బండ్లు టూ వీలర్ రావడం వల్ల మేము రాత్రి ఇంటికి కూడా 2 రోజులకు 3 రోజులకు ఒక్కసారి ఇంటికి వెళ్తున్నాం. ఎందుకంటే కారబార్ కావడం వల్ల ఫ్రీ బస్సు ఓలా ఊబర్ ర్యాపిడో టూ వీలర్ ఈ 3 బంద్ చేసుకుంటే, అన్ని బంద్ చేస్తే ఎక్కడ పెట్టేసుకుంటే అక్కడ వాళ్ళ కడుపు నిండుతా, మా కడుపు నిండుతుంది. మేము 2 రోజులకు ఒకసారి ఇంటికి వెళ్తున్నాము. ఫ్యామిలీని ఎట్లా చూసుకోవాలి? మాకు కారబార్ అయితే లేదు. ట్యాక్స్ ప్లేట్ చేయమనండి, లేకపోతే ఛార్జెస్ పెంచమని చెప్పండి. గచ్చిబౌలి కీడికి 20 కిలోమీటర్స్ 4 o'clock 3 o'clock వచ్చినా కానీ కూడా బుకింగ్ ఎంత వస్తున్నది? 150 130 రూపాయలు వస్తుంది 20 కిలోమీటర్కి. పర్ కిలోమీటర్కి ఎంత పడుతున్నాయి చెప్పండి మీరే. 10 రూపాయలు కూడా పడతలేదన్నా. 130 రూపాయలకు 140 రూపాయలు బుకింగ్ వస్తుంది 20 కిలోమీటర్కి. 7 రూపాయలు 8 రూపాయలు 9 రూపాయలు వాడుతున్నాం కిలోమీటర్కి. అలా గ్యాస్ దియంగా, మా టైం దియంగా, ఆటో కిరాయి దియంగా, అన్ని దియంగా, రెంట్ దియంగా మాకు మిలిగేది ఏముంది? పోవడానికి 145 మినిట్స్ పడుతుంది. అట్లా సాయంత్రం వరకు మేము ఎంతగానో సంపాదించుకోవడం చెప్పండి. ఇంతకుముందు బాగుండే.